తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొంగులేటి విమర్శలు చేశారు. ఇల్లు పీకి పందిరి వేసినట్లు కేసీఆర్ పనితీరుండేదని పొంగులేటి అన్నారు. కేసీఆర్ నమ్ముకున్నోళ్లకు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఆయన సొంత గ్రామం చింతమడకలో ఇల్లు కట్టిస్తామని చెప్పి పేదలకున్న నిలువ నీడ కూడా లేకుండా చేశారు అన్నారు. దేశానికి దశ దిశ చూపిస్తా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఉన్న ఊరోళ్లకే పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ఇక అయితే తమ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదని అక్కడి పేదవారిని ఆదుకుంటామన్నారు మంత్రి పొంగులేటి. చింతమడకలో ఉన్న పరిస్థితి గురించి తెలుసుకోవటానికి అక్కడికి అధికారులు వెళ్తారన్నారు. నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమన్నారు. కానీ బీఆర్ఎస్ ఈ కర్తవ్యాన్ని విస్మరించారని ఆగ్రహించారు. ఇక కాంగ్రెస్ సర్కారులో ఇలాంటి సమస్యలుండవన్నారు పొంగులేటి. ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మేలు చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి.